హాయ్ అండి, నేను మీ శిరీష. వెయిట్ లాస్, హెల్తీ, ఫిట్గా ఉండడం అనేది చాలామంది గోల్ పెట్టుకుంటారు, కానీ అది కొంతమంది రీచ్ అవ్వగలుగుతారు. టైం లేకపోవడం, ఇంకా పరిస్థితులు అనుకూలించకపోవడం, మోటివేషన్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందరికీ. నేను ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ కనుక మీరు ఫాలో అయ్యేటట్టయితే వెయిట్ లాస్ ఆర్ ఫిట్నెస్ జర్నీలో మోటివేటెడ్గా, కన్సిస్టెంట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెయిట్ అనేదానికి షార్ట్ కట్స్ అనేవి లేవు. ఇలా చేస్తే ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ తగ్గుతారు, క్రాష్ డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు. షార్ట్ కట్గా వెళ్తే అన్నీ కూడా షార్ట్ టైమ్గా, టెంపరీగానే ఉంటాయి. విటమిన్ డెఫిషియన్సీలు రావడం, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక ఐటమ్ తినడం వల్ల ఆర్ తాగడం వల్ల మనం వెయిట్ అనేది లాస్ అవ్వం. లేదంటే రోజంతా ఒకే ఐటమ్ని తినడం, దానివల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవ్వం. మనం బ్యాలెన్స్గా తినే డైట్లో రోజు కావాల్సిన ప్రోటీన్ తీసుకోవాలి. మన ఫుడ్ నుండి రోజు ఎన్ని కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ అనేది వస్తుంది అనే దాన్ని బట్టి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఈ డైట్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు అని కన్ఫ్యూజ్గా ఉంటే కనుక మీకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కస్టమైజ్డ్ డైట్ చేసి ఇస్తారు, మీల్ ప్లేట్ని ఇస్తారు. దీనివల్ల మీరు వెయిట్ లాస్ అవుతూనే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ మీరు రివర్స్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా పెంచాలి అనేది కూడా కోచెస్ గైడ్ చేస్తారు మీకు. 6 వారాల్లో ఎన్ని కేజెస్ తగ్గామనేది కాదు, 60 ఏళ్ళు వచ్చే వరకు ఎంత ఫిట్గా ఉన్నామనేది మనకి ఇంపార్టెంట్. మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. మనం చేసుకునే మార్పులు అన్నీ కూడా లైఫ్ లాంగ్ పాటించే విధంగా ఉండాలి. వెయిట్ లాస్ అనేది మనం చేసుకునే ప్రాసెస్లో మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది, అవి కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అనేది మనం ఎలా అనుకుంటే అలా అయిపోయేదైతే కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం అనుకున్న వెయిట్కి వచ్చిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. ఫిట్గా ఉండాలి, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన లైఫ్ లాంగ్ యాక్టివిటీ. ఈ వెయిట్ లాస్ జర్నీలో మనకి మధ్య మధ్యలో ఫంక్షన్స్ అని, పార్టీస్ అని, ట్రిప్స్ అని బ్రేక్స్ అయ్యాయి. అప్పుడు మనం ఇంకా అయిపోయింది, ఇంకా నేను డైట్ చేయలేను అన్న ఇదిలో మనం గివప్ ఇవ్వకూడదు. పాజిటివ్గా ఉండి మళ్ళీ మనం తిరిగి స్టార్ట్ చేయాలి. ఇది ఒక జర్నీ. మధ్యలో గ్యాప్స్ వచ్చినా ఏదైనా కూడా డేస్లో ఉన్నంతలో నీ స్మాల్ యాక్షన్ ఇలా ఉండడానికి, కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. పర్ఫెక్షన్ కోసం ఉండకుండా టఫ్ డేస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. లాంగ్ బ్రేక్ వచ్చినప్పుడు సపోజ్ 90 కేజెస్ ఉండేవారు, అది 85 కేజెస్కి వచ్చారు. ఆ 85 కేజెస్ నుంచి ఇంకా మళ్ళీ పెరగకూడదు అని గోల్ పెట్టుకోవాలి. అలా గోల్ పెట్టుకున్నప్పుడే మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలం. అసలు ఫస్ట్ మీరు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు, లేదా ఫిట్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఫిట్గా ఉంటే, వెయిట్ తగ్గితే మనకు వచ్చే లాభాలు ఏంటి, మనకి లైఫ్లో ఎలా హెల్ప్ అవుతుంది? మనం వెయిట్ తగ్గితే బాడీలో ఫ్రీగా, ఫీల్ గుడ్, స్టే హ్యాపీ, ఎనర్జెటిక్గా ఉండడం అండ్ ఫ్యూచర్లో కూడా ఏ డిసీజ్నైనా మనం అవాయిడ్ చేయొచ్చు. లాంగ్ టైం ఫిట్గా ఉండొచ్చు. స్టే హెల్తీ, ఫీల్ హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్. మనం అనుకున్న వెయిట్ని రీచ్ అయితే మనం ఎలా ఉంటాం? ఫిట్గా ఉంటే ఎంత వర్క్ చేసినా యాక్టివ్గా ఉంటాం. అలా మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా బాగుంటుంది. మన పైన ఎవరైనా డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది నేను అనుకుంటాను. గోల్స్ అనేది అందరూ పెట్టుకుంటారు, కానీ గోల్ ఒకటే పెట్టుకుంటే సరిపోదు. దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి మనం మినీ గోల్స్ పెట్టుకోవాలి. అవే ప్రాసెస్, గోల్ అండ్ సిస్టమ్. ఎన్ని మంత్స్లో ఎంత వెయిట్ తగ్గాలి అనేది అవుట్కమ్ రిలేటెడ్ గోల్. ఈ వారంలో మనం వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలని అనేది ప్రాసెస్ గోల్. రేపు హెల్తీగా ఏం తినాలి అనేది కూడా ప్రాసెస్ గోల్. సిస్టమ్ గోల్ అంటే రేపటి హెల్తీ మీల్ని, ప్రిపరేషన్కి అలారంని పెట్టుకొని ఫాలో అవడం అనేది సిస్టమ్ గోల్. హ్యాబిట్స్ని వీలైనంత ఆటోమేటిక్ చేయడం సిస్టంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.